అరే ఇప్పుడు అరే ఇఫ్తార్ విందులు పెడితే మీరు రాజకీయ నాయకులు పోతురు కదా, అక్కడ వాళ్ళు చెప్పినని చేస్తారు కదా. మరి ఇండియాలో ఉంటూ వందే మాతరం వచ్చినప్పుడు ఎందుకు దింగేసి? అరే నువ్వు ఉంటున్నది ఇండియాలో, నువ్వు గెలిచింది ఇండియాలో, ఇండియా వాళ్ళు ఓటేస్తే నువ్వు గెలిచినావు. నువ్వు తింటుంది కూడా ఇండియాలో రైతులు పండించిన పంటలు నువ్వు తింటున్నావు. అట్లాంటప్పుడు వందే మాతరము చదివేటప్పుడు ఎందుకు దింగేసిరు మీరు? అంటే మీరు ఇండియాలో కాదా? పాకిస్తాన్ నా కొడుకులా? మీరు సెక్యులర్ పాకిస్తాన్ నా కొడుకులా? అసలు మీరు ఎమ్మెల్యే ఎట్లా గెలిచిర్రు అయ్యా? నీకు ఓటేసిన వాళ్ళు పాకిస్తాన్ వల్ల, లేకపోతే నేను పాకిస్తాన్ అని చెప్పేసి మీరు ఓట్లు అడుక్కుర్రా? ఈ వీడియో చూసిన తర్వాత ముస్లిమ్స్ కొందరు వచ్చి కామెంట్ చేస్తారు. అరే కామెంట్ చేస్తాను కదా సిగ్గుండాలి, లేకపోతే వీళ్ళకి సపోర్ట్ చేసాను మీకైనా సిగ్గుండాలి. ఇక రేవంత్ దీన్ని మీ ఎమ్మెల్యేలు గిట్లా చేసి ఎట్లా చెప్పు? నిండు సభలో వందే మాతరం పాట వచ్చినప్పుడు నువ్వన కొంత సంస్కారంగా నిలబడ్డు. నీ వెనక పట్ల ఎమ్మెల్యేలు గట్లా దింగేసి చూసినావా? ఇక గిట్లా చేసిన తర్వాత వీళ్ళని పాకిస్తాన్ నా కొడుకులు అనకపోతే ఇంకేమంటారు? జర మీ ఎమ్మెల్యేలు చెప్పండి, వాళ్ళు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలే కానీ రెండు ఒకటే కదా. అందుకే రేవంత్ వాళ్ళు నీ ఎమ్మెల్యేలు కాబట్టి జర చెప్పు, లేకపోతే నేను జనవరి 26 ఆగస్ట్ 15 కు నేను జెండా ఎగరేయడానికి నీకు ఏ స్కూల్లో కాదు, ఏ కాలేజీలో కాదు, ఏ పారాగన్ లో కూడా నేను విలువరు. ఇట్లా చేస్తే ఇండియా సిగ్గు తీసిరు కదా నీ చూతే బుల్లే వాళ్ళు. ఎక్కడ దొరుకుతారో నాయన నీ సెక్యులర్ కొడుకులు. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.